రాజ్యాంగాన్ని కాపాడుకుంటామంటూ మహబూబాబాద్ జిల్లా డోనుకల మండలంలోని ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ చీఫ్ రామచంద్ర నాయక్ పిలువిచ్చిన పిలుపు మేరకు జై పాపు జై భీమ్ జై సంవిధానం కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు బురుకుబాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు సురేష్. ఇక తన ఎదుగుదల ఓర్వలేక కొందరు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా భయపడలేదు అన్నారు సురేష్. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు, 500కి సిలిండర్, ఆరోగ్య బీమా 10 లక్షలు, 200 యూనిట్లు ఉచిత కరెంటు, ప్రతి రైతన్నకు 2 లక్షల రుణమాఫీ. ఇదే విధంగా సన్న వడ్లకు కింటాకు 500 చొప్పున బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నలారా, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సార్ని నేను కలవడం జరిగింది. సార్, బూరుపాడులో గత నాయకులు దున్నపోతు మీద వాన కురిసినట్లు ప్రవర్తించారు. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే అక్రమ కేసులు పెట్టడం తప్ప ఇంకా ఏం చేతకాలేదు. అదే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. సురేష్, మట్టి రోడ్డు అనేది ఎక్కడ కూడా నాకు కనపడకూడదు, నేను వచ్చేసరికి మొత్తం కంప్లీట్ అయి ఉండాలని చెప్పారు. ఫస్ట్ 200 మీటర్ల రోడ్డు ఇవ్వడం జరిగింది. లేదు సార్, నాకు ఇంకా 500 మీటర్లు కావాలని అడిగాను. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా బూరుపాడుకి శాంక్షన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు అన్నలారా, అదేవిధంగా ప్రభుత్వం మీద బురద చల్లే విధంగా ప్రవర్తిస్తున్నారు.